హాయ్ అండి, జయకుమారి వంటకు స్వాగతం. ఈరోజు మన వంటలో కోడిగుడ్డు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా 5 గుడ్లను ఉడికించుకుని తీసుకోండి. ఈ గుడ్లను శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు బ్రౌన్లోకి పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ల నిమ్మరసం, గరం మసాలా పావు టీ స్పూను, తగినంత సాల్ట్ వేసుకోండి. ఇదంతా వేసుకుని మనం స్పూన్తో ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గుడ్లను కూడా తీసుకుని దీనిలో వేసుకోండి. ఈ గుడ్లకు కారము, పసుపు, ఉప్పు పట్టేలాగా బాగా చేతితో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా పట్టించటం వలన కోడిగుడ్డు నిశ్వాసం లేకుండా ఉంటుంది. అలాగే మనం గుడ్డును చిన్న పొల్ల తీసుకుని ఘాటు అయితే పెట్టుకోండి. ఈ కారము, ఉప్పు అన్నీ దానిలోనికి వెళ్తాయి. ఈ విధంగా అన్ని గుడ్లకు ఒకసారి పట్టించేసుకోండి. ఇప్పుడు పట్టించిన ఈ గుడ్లను అన్నిటినీ పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్లో కప్పు ఉల్లిపాయలు తీసుకోండి. అలాగే 1.5 స్పూన్లు కారం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఎక్కువగా మెత్తగా ఉండకూడదండి, కొంచెం కచ్చాబిచ్చిగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాం. తీసుకుని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గుడ్డుని తీసుకుని చాకుతో 2గా కట్ చేసుకోండి. లోపల ఉన్నది తీసి పక్కన పెట్టుకోండి. దాన్ని మాత్రం కట్ చేయకూడదండి. ఈ పచ్చడి 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కోడిగుడ్డుని ముక్కలుగా కట్ చేసుకోండి. 4-5 ముక్కలు మీకు ఇష్టం, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని గుడ్లను కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ ఈ బ్రౌన్లో వేసుకుని ఒకసారి కారం, పసుపు, ఉప్పు పట్టేలాగా మరొకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల కోడిగుడ్డు అనేది నిశ్వాసం లేకుండా ఉంటుంది. మొత్తం మనం కట్ చేసినవన్నీ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన కోడిగుడ్డు ముక్కలన్నీ దీనిలో వేసుకోండి. వేసుకునేటప్పుడు నూనె అనేది పైకి వస్తుందండి. జాగ్రత్తగా వేయించుకోండి. మాడిపోకుండా మీడియం సైజులో మంట పెట్టుకోండి. మూత పెట్టి మగ్గించండి. ఇవి వేగటానికి 10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, వేగిపోయాయి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇవి వేయించేటప్పుడు పేలుతాయండి, కొంచెం వెడంగా ఉండి వేయించుకోండి. మాడిపోకుండా ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకోండి. మూత పెట్టండి. మూత తీసిన తర్వాత చూడండి, ఈ విధంగా వేగిపోయాయి. ఇవి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో నూనె సరిపోకపోతే కొంచెం నూనె వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం టీ స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు ఇవి వేసుకుని దోరగా వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, మాడిపోకూడదు. ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఉల్లిపాయ పేస్టు. ఈ పేస్ట్ కూడా అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఒక 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. టీ స్పూను గరం మసాలా వేసుకోండి. అంతా ఒకసారి కలిపి 1.5 స్పూన్లు నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వేయించుకున్న కోడిగుడ్లను కూడా ఈ విధంగా ఒక్కొక్కటి వేసేసుకుందామండి. వేసుకుని మొత్తం అంతా ఒకసారి గరిటెతో కలుపుకుందామండి. ఈ విధంగా ఒక 3-4 నిమిషాలు అయితే మనం స్టవ్ మీద ఉంచి కట్టేయండి. అంతేనండి, కోడిగుడ్డు పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.